ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందరికీ కూడా శుభాలు. దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. ఈరోజు చూడలేక గతించిపోయిన వారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభు యొక్క మహాకృప మనకి తోడై ఉండబట్టి సజీవులంగా ఉన్నాం. మన బలం, మన శక్తి, మన జ్ఞానం ఎంత మాత్రం కాదండి. దేవుడి యొక్క రక్షణను బట్టే మనం సజీవులంగా ఉన్నాం. గుర్తెరిగి దేవుని స్తుతించాలి. ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ధ్యానిస్తూ ఆయన చెప్పిన విధంగా జీవించేవారిగా మనం ఉండాలి. ఈరోజు దేవుని మాటలను మనం చూద్దాము. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 43 verse 1. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి చెబుతున్నా లేదా తెలియచేస్తున్న విషయం ఏంటంటే, డు నాట్ ఫియర్, భయపడొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎందు నిమిత్తమును ఈరోజు భయపడుతున్నావు, లేదా దేని నిమిత్తమును ఈరోజు భయపడుతున్నావు? ఈరోజు నిన్ను భయపడొద్దని దేవుడు అంటున్నాడు. ఒకవేళ నీకు అనారోగ్యం ఉండొచ్చు, ఒకవేళ ఆర్థికంగా బాగా చితికిపోయిన పరిస్థితుల్లో, అప్పులైపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, లేదా నీ ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లోనో, నీ వ్యాపారం నష్టం వచ్చిన పరిస్థితుల్లోనో నువ్వు ఉండొచ్చు, లేదా నీ శత్రువుల యొక్క భయం నిన్ను వెంటాడుతుండొచ్చు. వాట్ ఎవర్ యు హ్యావ్, ఎటువంటి సమస్య నీకున్నా, ఎటువంటి ఇబ్బంది నీకున్నా, నువ్వు భయపడొద్దు అనే విషయాన్ని దేవుడు ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు అంటే, దేవుడు నీవు నా సొత్తు అంటున్నాడు. మన దగ్గర ఏదైనా విలువైన సొత్తు అంటే సంపద, లైక్ బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎంత సేఫ్గా దాన్ని దాచుకుంటాం కదండి. చాలా సురక్షితంగా తీసుకెళ్ళి ఒక ప్లేస్లో, ఒక లాకర్లో, వీలైతే బ్యాంకులో లాకర్స్ తీసుకుని పెడతా ఉంటారు చాలామంది. నాకు ఇది విలువైనది, నాకు ఇది సొత్తు అన్నప్పుడు. సో దేవునికి కూడా మనం చాలా విలువైన వారం, దేవునికి కూడా చాలా విలువైన సొత్తు. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకు. ఎందుకు దేవుని సొత్తు అని అంటున్నాడు అంటే, దేవుడు మనల్ని సృజించాడు, ఆయన మనల్ని రూపించాడు. మనల్ని రూపించిన దేవుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి. మన దేవుడు నమ్మకమైన దేవుడు, నీతిమంతుడు. మధ్యలో వదిలేసి నీ చావు నువ్వు చావు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అనట్లే దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. ఆయన సొత్తుగా ఉన్న మనల్ని దేవుడు ఎంత సేఫ్గా చూసుకుంటాడు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా భయపడరండి, ఎవరు కూడా దిగులు పడరు, కృంగిపోరు. అఫ్కోర్స్ సమస్యలు వస్తాయి, రావట్లేదు అనట్లా, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ఈ లోకంలో మనిషిగా జీవించినంత కాలం ఈ కామన్గా వస్తూనే ఉంటాయి. కానీ ఇన్ దట్ సిచ్యువేషన్, అటువంటి సమస్యల్లో మనం ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా విశ్వాసులుగా ఉన్న మనం ధైర్యంగా ఉండాలి. ఒకసారి పౌలు శీలల్ని తీసుకెళ్ళి చెరసాల్లో బంధించారు. బంధించినటువంటి ఆ పౌలు శీలలు బాగా కొట్టారండి, వాళ్ళని రక్తం వచ్చేటట్టు కొట్టారు, అవమానించారు. దాన్ని బట్టి వాళ్ళు ఆ చెరసాల్లో ఉండి దుఃఖించలే, బాధపడలే, కన్నీరు గార్చలే. దే ఆర్ ప్రైజింగ్ ద గాడ్. హల్లెలూయా. ఇన్ ద మిడ్ నైట్, అర్ధరాత్రి కాలంలో అందరు నిద్రపోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? ప్రేయర్ చేస్తున్నారు. ప్రార్థనలతోనే, కీర్తనలతోనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు స్తుతిస్తున్నారు? భయం లేదా? అరే పొద్దున్నే తీసుకెళ్ళి వాళ్ళని ఒక తీర్పు తీర్చుతారు, అవసరమైతే చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారు. బట్ దే డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. ఎటువంటి భయము లేకుండా వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, దే న్యూ దట్, వాళ్ళకి తెలుసు దేవుడు యేసయ్య మమ్మల్ని రక్షిస్తాడు. ఆ రాత్రి కాలంలో వారు పాట పాడుతూ ఉన్నాక భయంకరమైనటువంటి ఒక భూకంపం సంభవించింది. సో పరిస్థితులను మారిపోయాయి, వీళ్ళు బయటకు వచ్చారు. దాని తర్వాత మనకు తెలుసు దేవుడు నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, డూ నాట్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. నేనున్నాను, నీవు నా సొత్తు. భయపడుతున్నావేమో, నువ్వు దేవుని సొత్తు అనే విశ్వాసంతో జీవించు. ఏ సమస్య వచ్చినా ప్రభువు నిన్ను కాపాడుతాడు.
దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపగలిగిన తండ్రి వందనాలు. అవునయ్యా, మాట్లాడారు. నీవు నా సొత్తు అంటున్నారు, దేనికి భయపడొద్దు అంటున్నారు. అయ్యా, ఈ రోజున అనేకమైన ప్రతికూల పరిస్థితుల ద్వారా బిడ్డలు ప్రయాణిస్తున్నారు. అయ్యా, మీరు సమస్తం ఎరిగిన దేవుడవు. వారికి ఉన్న అనారోగ్యం, వారికి ఉన్న వ్యాధి బాధలు, వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, దేని నిమిత్తమైతే వారు భయపడుతున్నారో ఆ సమస్యను యేసునామములో తొలగించండి తండ్రి. వారిలో ఉన్న కలవరము, భయము తీసివేయండి నాయన. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను కూడా దీవించమని, సురక్షితమైన ప్రయాణాలు దయచేయమని, ప్రయత్నాలను సఫలపరచమని, ప్రాముఖ్యంగా మా జీవితం మీ నామానికి మహిమకరంగా ఈరోజు ఉండడానికి కృపా సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. అందరూ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ వాక్యాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ను పెట్టండి. మీకోసం ప్రార్థన చేస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.